కనీ విని ఎరగని కొరత, ఆకాశాన్నంటిన ధరలు, ఎంత పెట్టైనా కొందామంటే వాటిపైన ఆంక్షలు. అగ్రరాజ్యం అక్షరాల గుడ్లు తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయింది. అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికి పెరిగిపోతోంది. బర్డ్ ఫ్లూగా పిలిచే H5N1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ 3 ఏళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. చాలా వరకు కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ నెలల్లోనే చంపేశారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11% తగ్గింది. దీంతో అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపం దాల్చింది. కొద్ది రోజులుగా డజను గుడ్లు ఏకంగా $5లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే $435. ఒక గుడ్డు 36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్ టైమ్ గరిష్టం. అంతేకాదు షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా $8 నుంచి $10 దాకా ఎగబాకింది. దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ 2 నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్ మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే ఒక్కో కస్టమర్కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నారు. డెన్సిస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చైన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్ఛార్జి కూడా వడ్డిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టొచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15% ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40% పైగా పెరగొచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏడాదిన్నరలోగా డజన్ గుడ్ల ధర ఎప్పట్లాగా $2 లోపుకు దిగువచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు. దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచి అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్న కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేనే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.